హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం రైస్, చపాతీ, పూరి ఎందులోకైనా సరిపోయే ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఒక 5-6 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 చిటికెడు కారం వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసినాక బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసిన 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటా ఇలా మగ్గినాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1-2 నిమిషాలు మగ్గనిచ్చాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. 1 చిటికెడు మిరియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో మగ్గనివ్వాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకేమైనా ఉప్పు కారం తక్కువైతే వేసుకోండి. ఈ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారయ్యిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.